Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders and my dear students. Once again, hearty welcome to the linear algebra. We are going to continue Unit 3, linear transformations. Theorem number 6. Let T be a linear transformation from the vector space U of f to V of f. Then the range space of T, R of T, is a subspace of V. T అన్నది సత్సాంతరాళం యు నుండి వీకు నిర్వచింపబడిన ఒక రుజు పరివర్తన అయిన ఎడల దాన్ని టీ యొక్క వ్యాప్తి ఆర్ ఆఫ్ టీ వీకు ఒక ఉపాంతరాళం అవుతుందని చూపండి. సో దీని యొక్క ప్రూఫ్, టీ అనేది యు నుండి వీకు నిర్వచింపబడినటువంటి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ వెక్టర్ స్పేస్ యూ ఆఫ్ ఎఫ్ టు వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్. కనుక రేంజ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా బార్ సచ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ విచ్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ వి. సో టీ అన్నది యు నుండి వీకు నిర్వచింపబడిన ఒక రుజు పరివర్తన అని తీసుకుందాము. ఇక్కడ రేంజ్ ఆఫ్ టీ అనగా టీ యొక్క వ్యాప్తి ఆర్ ఆఫ్ టీ అవుతుంది. అనగా ఆర్ ఆఫ్ టీలో టీ దృష్ట్యా యూలో ఉన్నటువంటి అన్ని మూలకాల యొక్క ప్రతిబింబాలు ఉంటుంది. ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ టీ ఆఫ్ ఆల్ఫా బార్ సచ్ దట్ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు యూ. ఇట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ వి. సో బొమ్మలో చూపించినట్టుగా ఇప్పుడు యు అనేది ఎడంవైపు ఉన్నటువంటి సర్కిల్, అలాగే యు ఇది వి. టీ అనేది యు నుండి వీకి మధ్య ఉన్నటువంటి ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. అలాగే ఆర్ ఆఫ్ టీ వీలో మరొక చిన్న సర్కిల్ డ్రా చేయబడింది, అది ఆర్ ఆఫ్ టీ అవుతుంది. అంటే యూ నుంచి తీసుకున్న పైనుండి కింద నుంచి కూడా మొత్తం క్లోజ్ చేస్తూ, అంటే యూలో ఉన్నటువంటి అన్ని మూలకాల యొక్క ప్రతిబింబాలు ఆర్ ఆఫ్ టీలో ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆర్ ఆఫ్ టీ అన్నది వీకు ఉపాంతరాళమని చూపించాలా. మనకు క్లెయిమ్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు షో దట్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ వి. సో ఫర్ దాట్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ఓకే what is the meaning of that R of t. If alpha is a vector in U, then automatically the corresponding image T of alpha bar is a member of R of t, which is completely contained in V. Now let us consider gamma bar and delta bar, two vectors in R of t. Because gamma bar is a member of R of t, definitely there exists an alpha bar in U such that T of alpha bar equal to gamma bar. Similarly, delta bar belongs to R of t implies there exists a beta bar in U such that T of beta bar equal to delta bar. ఇక్కడ ఆర్ ఆఫ్ టీ అన్నది వీకు ఉపాంతరాళం అని చూపించడానికి మనము రెండు సదిశలను ఆర్ ఆఫ్ టీలో తీసుకుందాము. ఒకదాని పేరు గామా బారు, మరొక దాని పేరు డెల్టా బారు. గామా బారు అన్నది ఆర్ ఆఫ్ టీలో ఉంది అంటే గామా అన్నది ఒకానొక సదిశ యొక్క ప్రతిబింబం అవుతుంది. కనుక గామా బార్కు అనుగుణంగా ఒక ఆల్ఫా బార్ అనేది యూలో వ్యవస్థితమై టీలో ఈ ఆల్ఫా బార్ని పంపించినప్పుడు మనకు గామా బార్ వస్తుంది. అలాగే డెల్టా బార్ అనేది కూడా ఆర్ ఆఫ్ టీలో ఒక మెంబర్. దట్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? ఖచ్చితంగా ఒక బీటా బార్ అనేది యూలో వ్యవస్థితమై టీ ఆఫ్ బీటా బార్ ఈక్వల్ టు డెల్టా బార్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకు ఇప్పుడు రెండు వెక్టర్స్ గామా బార్ డెల్టా బార్ తీసుకుంటే దానికి అనుగుణంగా ఆల్ఫా బార్ బీటా బార్లు యూలో వ్యవస్థితము అయినాయి. నౌ ఏ అండ్ బి ఎఫ్లో ఉండి ఆల్ఫా బార్ బీటా బార్లు యూలో రెండు మూలకాలు కనుక ఏ ఆల్ఫా బార్ ప్లస్ బి బీటా బార్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ యూ. Therefore, corresponding image T of A alpha bar plus B beta bar belongs to R of T. Now, because T is a linear transformation that can be written as A times of T of alpha plus B times T of beta bar, which is again a member of R of T. But what is T of alpha bar? Gamma bar. What is T of beta bar? Delta bar. So, we get A gamma bar plus B delta bar is a member of R of T. Hence, for A and B in F, gamma bar and delta bar in R of T, we have A gamma bar plus B delta bar is a member of R of T. Therefore, R of T is a subspace of V. ఏను బీలు ఎఫ్లో ఉండి ఆల్ఫా బార్ బీటా బార్ యూలో ఉంటే ఖచ్చితంగా ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ కూడా యూలో ఉంటుంది. బికాస్ ఆల్ఫా బీటాల యొక్క లీనియర్ కాంబినేషన్ రుజు సంయోగాలన్నీ కూడా యూలో ఉంటుంది. కనుక దాని యొక్క ప్రతిబింబము టీ ఆఫ్ ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ అన్నది టీ యొక్క వ్యాప్తిలో అనగా ఆర్ ఆఫ్ టీలో ఉంటుంది. టీ రుజు పరివర్తన కనుక దీన్ని ఏ విధంగా రాయవచ్చు? ఏ టైమ్స్ ఆఫ్ టీ ఆఫ్ ఆల్ఫా బార్ ప్లస్ బీ టైమ్స్ టీ ఆఫ్ బీటా బార్ అని రాసుకోవచ్చు. అది ఆర్ ఆఫ్ టీలో ఉంటుంది. సో దట్ ఇంప్లైస్ ఏ టైమ్స్ గామా బార్ ప్లస్ బీ టైమ్స్ డెల్టా బార్ అన్నది ఆర్ ఆఫ్ టీలో ఉంది. కనుక ఏను బీలు ఎఫ్లో ఉండి గామా డెల్టా అన్నది ఆర్ ఆఫ్ టీలో ఉంది అంటే ఏ గామా బార్ ప్లస్ బీ డెల్టా బార్ కూడా ఆర్ ఆఫ్ టీలో ఉంది. కనుక ఆర్ ఆఫ్ టీ అన్నది వీకు ఉపాంతరాళము అవుతుంది.
I hope that is clear. Now we are going to discuss about another theorem. Let T from U to V be a linear transformation. If dimension of U is finite, then range of T is equal to R of T is also finite dimension of vector space. T అనేది U నుండి Vకు నిర్వచింపబడిన ఒక రుజు పరివర్తన అనుకుంటున్నాము. ఒకవేళ కనుక U యొక్క పరిమాణము పరిమితమైతే, పరిమిత పరిమాణ సదిశాంతరాళం కనుక అయితే T దృష్ట్యా టీ యొక్క వ్యాప్తి ఆర్ ఆఫ్ టీ అన్నది కూడా పరిమిత పరిమాణ సదిశాంతరాళం అవుతుంది అని చెప్పాలి. సో ఇప్పుడు యు అనేది ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ కాబట్టి ఖచ్చితంగా ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ నిర్వచనం అనుసరించి ఖచ్చితంగా ఎస్ అనే ఒక సమితి యూలో వ్యవస్థితమై ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ అవుతుంది. సిన్స్ డైమెన్షన్ ఆఫ్ యూ ఈజ్ ఫైనైట్, యూ ఈజ్ జనరేటెడ్ బై అ ఫైనైట్ సెట్ ఎస్. Let S is equal to alpha 1 bar, alpha 2 bar, etc. alpha n bar, let us say. Therefore, L of S becomes equal to L. Now you consider the corresponding images T alpha 1 bar, T alpha 2 bar, etc. T alpha n bar and place them in another set and name that as S1. S1 అని మరొక సమితిని మనము తీసుకుందాము. ఈ సమితి S1లో ఎవరున్నారు అంటే S మూలకాల యొక్క ప్రతిబింబాలు T దృష్ట్యా తీసుకుంటున్నాం. S యొక్క ప్రతిబింబాలు అంటే ఎవరు? T of alpha 1 bar, T of alpha 2 bar, etc. T of alpha n bar. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆర్ ఆఫ్ టీలో ఉన్నాయి. కనుక ఎల్ ఆఫ్ ఎస్ వన్ అనేది ఆర్ ఆఫ్ టీకు ఉపాంతరాళము ఎల్ ఆఫ్ ఎస్ వన్ అనేది ఆర్ ఆఫ్ టీకు ఉపసమితి అవుతుంది. ఇప్పుడు రివర్స్లో ఆర్ ఆఫ్ టీ అనేది ఎల్ ఆఫ్ ఎస్ వన్కు సబ్సెట్ అని వీఆర్ గోయింగ్ టు ప్రూవ్. ఓకే. Now consider beta bar belongs to R of T. Definitely there exists alpha bar in U such that T of alpha bar equal to beta bar. సో ఇప్పుడు ఆర్ ఆఫ్ టీ అనేది ఎల్ ఆఫ్ ఎస్ వన్లో ఉంది అని చూపించడానికి ఒక బీటా బార్ను జనరల్ వెక్టర్ను ఆర్ ఆఫ్ టీలో తీసుకుందాం. అంటే ఎవరు? బీటా బార్ అనేది ఒక ప్రతిబింబం. అంటే దేని యొక్క ప్రతిబింబము? ఏదో ఒక మూలకం, యూలో ఉండేటువంటి ఒకనొక మూలకం. ఆ మూలకం పేరేమనుకుందాం? ఒక ఆల్ఫా బార్ అనుకుందాం. ఖచ్చితంగా బీటా బార్ అనేది ఆర్ ఆఫ్ టీలో ఉంది అంటే దానికి అనుగుణంగా ఒక ఆల్ఫా బార్ అనేది యూలో వ్యవస్థితమై టీ ఆఫ్ ఆల్ఫా బార్ ఈక్వల్ టు ఏమైంది? బీటా బార్ అయింది. నా ఇప్పుడు ఆల్ఫా బార్ ఎక్కడుంది? యూలో ఉంది. కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? ఎల్ ఆఫ్ ఎస్లో సమానం కాబట్టి ఆల్ఫా బార్ ఎవరు? ఎస్లో ఉన్నటువంటి మూలకాల యొక్క రుజు సంయోగం అవుతుంది. అంటే ఏంటి? ఆల్ఫా బార్ ఈక్వల్ టు ఎస్లో మూలకాలు ఎవరు? ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా n కాబట్టి వాటి యొక్క రుజు సంయోగం అంటే ఏమవుతుంది? A1 times alpha 1 bar, A2 times alpha 2 bar and so on, AN alpha n bar. వేర్ A1, A2, etc. AN అనేది ఎఫ్లో ఉన్నటువంటి మూలకాలు. నా బీటా బార్ అని తీసుకుంటే ఆ బీటా బార్ని ఎలా రాసుకోవచ్చు? టీ ఆఫ్ ఆల్ఫా బార్గా రాయొచ్చు. అంటే టీ ఆఫ్ A1 alpha 1 bar ప్లస్ ఎట్సెట్రా AN alpha n బార్గా రాయొచ్చు. అంటే A1 times T of alpha 1 bar ప్లస్ సో ఆన్ AN times T of alpha n bar. దట్ ఈస్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S1 అని రాస్తారు. నా బీటా బార్ అనేది ఎల్ ఆఫ్ ఎస్ వన్లో ఉంది అంటే ఇప్పుడు ఆర్ ఆఫ్ టీ ఏమైంది? ఎల్ ఆఫ్ ఎస్ వన్కు సబ్సెట్ అయింది. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 we see that L of S1 equal to R of T. Therefore S1 forms the is a spanning set. Therefore R of T is a finite dimensional vector space. సో ఇక్కడ ఏమైంది? ఎల్ ఆఫ్ S1 ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ అని చూపించడం జరిగింది. అనగా ఆర్ ఆఫ్ టీ అన్నది S1 చేత జనితం అవుతున్నది. కనుక ఆర్ ఆఫ్ టీ కూడా పరిమిత పరిమాణ సదిశాంతరాళము అవుతుంది. సో ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఆల్సో a finite dimensional vector space. Okay. Now we are going to discuss about another one definition, small definition, rank of T. What is meant by rank of T means rho. It is denoted by rho of T that is equal to dimension of R of T. T పరివర్తన యొక్క కోటి. T పరివర్తన యొక్క కోటి అంటే దాన్ని గామా ఆఫ్ టీతో రాస్తారు. అది అనగా ఏంటి అంటే ఆర్ ఆఫ్ టీ అన్నది ఇప్పుడు నేర్చుకున్నారు. టీ యొక్క వ్యాప్తి అనేది సదిశాంతరాళము నేర్చుకున్నాం వీక్. కనుక దానికి ఖచ్చితంగా ఒక ఆధారం ఉంటుంది. ఆ ఆధారంలో ఉన్నటువంటి మూలకాల యొక్క సంఖ్యనే రో ఆఫ్ టీగా రాస్తాము. దాన్నే టీ యొక్క కోటి అంటారు. నెక్స్ట్ నల్ స్పేస్ ఆఫ్ టీ, శూన్యాంతరాళం. టీ యొక్క శూన్యాంతరాళం, టీ పరివర్తన యొక్క శూన్యాంతరాళం. టీ పరివర్తన యొక్క శూన్యాంతరాళాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే
if T is a linear transformation from the vector space U of F to a vector space V of F, then n of T equal to alpha bar belongs to U such that T of alpha bar equal to 0 cap. The 0 vector in V is known as the null space of T. It is denoted by n of T. సో టీ అనేది యూ నుండి వీకు నిర్వచింపబడిన ఒక సదిశాంతరాళమై మరియు ఎన్ ఆఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ సచ్ ద టీ ఆఫ్ ఆల్ఫా బార్ ఈక్వల్ టు 0 క్యాప్ ఇచ్చట 0 శూన్యాంతర సదిశ వీకి చెందినది అయితే ఈ విధంగా ఉన్నటువంటి సమితిని టీ యొక్క శూన్యాంతరాళము అంటారు. దాన్ని ఎన్ ఆఫ్ టీతో సూచిస్తారు. సో బొమ్మలో చూపించినట్టు ఈ ఎన్ ఆఫ్ టీ అనేది యూలో ఉన్నటువంటి లోపల సర్కిల్లో డ్రా చేయబడి ఉంది. సో దీనిలో ఉండేటువంటి మూలకాల యొక్క ప్రతిబింబాలన్నింటి కూడా ఏమవుతుంది, 0 క్యాప్ అన్నది ఏర్పడుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దాట్ నెక్స్ట్ థియరం ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ యూ. నౌ అనదర్ థియరం number 8. T is from U to V is a linear transformation. N of T is a subspace of U. సో టీ అన్నది యూ నుండి వీకు నిర్వచింపబడినటువంటి రుజు పరివర్తన అయిన ఎడల ఎన్ ఆఫ్ టీ అనగా టీ యొక్క శూన్యాంతరాళము యూకులో ఉపాంతరాళం అవుతుంది అని చెప్పాలి. నా ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే 0 బార్ అనేది యూలో ఉంటుంది మరియు 0 బార్ యొక్క ప్రతిబింబం టీ దృష్ట్యా 0 క్యాప్ అవుతుంది. కనుక 0 బార్ అనేది ఎన్ ఆఫ్ టీలో ఉంటుంది. కనుక ఎన్ ఆఫ్ టీ ఈజ్ నాన్ ఎంప్టీ. Now let us consider alpha bar beta bar in n of t. That implies t of alpha bar equal to 0 cap, t of beta bar equal to 0 cap. Therefore t of a alpha bar plus b beta bar equal to a times t of alpha bar plus b times t of beta bar, because t is a linear transformation. That is nothing but a times 0 cap plus b times 0 cap, which is equal to 0 cap. Therefore a alpha bar plus b beta bar is again a member of n of t. Thus for a comma b in f, alpha bar comma beta bar in n of t, a alpha bar plus b beta bar is a member of n of t. Therefore n of t is a subspace of u. And further, nullity of t is defined as gamma of t, that is nothing but dimension of n of t. ఈ n of t అన్నది యూకు ఉపాంతరాళం అని చూపించాలి. దీన్ని చూపించడానికి మొట్టమొదటిగా 0 ఎలిమెంట్ యూలో ఉన్నప్పుడు 0 యొక్క ప్రతిబింబం టీ దృష్ట్యా 0 క్యాప్ అవుతుంది. అనగా 0 బార్ వెక్టారు n of tకు చెందింది. కనుక n of t అన్నది నాన్ ఎంప్టీ. ఇప్పుడు ఆల్ఫా బార్ బీటా బార్ ఎన్ ఆఫ్ టీలో ఉంది అంటే టీ ఆఫ్ ఆల్ఫా బార్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాప్ అవుతుంది. అలాగే టీ ఆఫ్ బీటా బార్ ఈక్వల్ టు 0 క్యాప్ అవుతుంది. నౌ టీ ఆఫ్ ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ ఈక్వల్ టు ఏ టైమ్స్ టీ ఆఫ్ ఆల్ఫా బార్ ప్లస్ బీ టైమ్స్ టీ ఆఫ్ బీటా బార్. ఎందువల్ల టీ ఒక రుజు పరివర్తన కనుక దీన్ని ఎలా రాయొచ్చు, ఏ టైమ్స్ 0 క్యాప్ ప్లస్ బీ టైమ్స్ 0 క్యాప్ ఈక్వల్ టు 0 క్యాప్. దేర్ఫోర్ ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ అన్నది ఎన్ ఆఫ్ టీలో ఉంది. దస్ కనుక ఏను బీను ఎఫ్లో ఉండి ఆల్ఫా బార్ బీటా బార్ ఎన్ ఆఫ్ టీలో ఉంది అంటే ఏ ఆల్ఫా బార్ ప్లస్ బీ బీటా బార్ కూడా ఎన్ ఆఫ్ టీలో ఉంది. కనుక ఎన్ ఆఫ్ టీ అన్నది యూకు ఉపాంతరాళము అవుతుంది. నెక్స్ట్ టీ యొక్క శూన్యత, దీన్ని గామా ఆఫ్ టీతో రాస్తాము. ఇప్పుడే చూసాము ఎన్ ఆఫ్ టీ అన్నది ఉపాంతరాళం కాబట్టి ఖచ్చితంగా దానికి ఆధారం ఉంటుంది. ఆధారంలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యనే టీ యొక్క శూన్యత అంటారు. దీన్ని డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అని రాస్తారు. దాన్ని గామా ఆఫ్ టీతో పోలుస్తారు. నవ్ ఇంపార్టెంట్ థీరం ఉంది, దాని పేరే ర్యాంక్ నలిటీ థీరం. ఈ ర్యాంక్ నలిటీ థీరం అంటే ఏంటి? కోటి శూన్యత సిద్ధాంతం. ఏంటి కోటి శూన్యత సిద్ధాంతం అంటే టీ అన్నది యూ నుండి వీకు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ స్పేస్ యూ ఆఫ్ ఎఫ్ టు వి ఆఫ్ ఎఫ్, దెన్ రో ఆఫ్ టీ ప్లస్ గామా ఆఫ్ టీ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యూ, ఆర్ ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యూ. టీ అన్నది యూ నుండి వీకు నిర్వచింపబడిన రుజు పరివర్తన అయి యూ యొక్క పరిమాణము పరిమితమైనప్పుడు అయినప్పుడు టీ యొక్క కోటి మరియు టీ యొక్క శూన్యత ఈక్వల్ టు యూ యొక్క పరిమాణం సమానమవుతుంది. లేదా టీ యొక్క ర్యాంక్ టీ యొక్క నలిటీని కలిపినప్పుడు డైమెన్షన్ ఆఫ్ యూ అని వస్తుంది అని చెప్పడమే కోటి శూన్యత సిద్ధాంతం. నౌ హౌ టు ప్రూవ్ దిస్? అన్నిటికన్నా మొట్టమొదటి టీ అనేది యూ నుండి వీక్ నిర్వచింపబడిన లీనియర్ టీ అన్నది మనకి ఇక్కడ యూ నుండి వీక్ నిర్వచింపబడిన లీనియర్ ట్రాన్స్ఫర్మేషను. సో టీ యొక్క ర్యాంక్ని ఎలా రాస్తారు? 3 ఇంచ్ స్పేస్ ఆఫ్ టీ, దట్ ఈస్ ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ నథింగ్ బట్
T of alpha bar such that alpha bar belongs to U, which is contained in U, V. And then dimension of rho of T is called dimension of R of T. అలాగే n of t equal to alpha bar belongs to U such that T of alpha bar equal to 0 cap, the 0 vector in B which is contained in U. Therefore, gamma of t equal to what? Dimension of n of t. Already we have discussed. Now, U is a finite dimension vector space. Hence, n of t is also a finite dimension vector space. So, definitely n has a basis. So, let us say that the basis of n as S. S is equal to alpha 1 bar etc. alpha k bar be the basis of n. Therefore, dimension of n of t equal to gamma of t, that is equal to k. So where is S? S is contained in n of t, that is contained in U. Therefore S is contained in U. Hence S is linearly and further S is being a basis in n of t, S is linearly independent. Hence by basis extension theorem, S can be extended to form a basis of U. Say S1 equal to alpha 1 bar etc. alpha k bar, beta 1 bar etc. beta m bar be the basis of U. Therefore, dimension of U equal to k plus m. ఇక్కడ మనము ఆర్ ఆఫ్ టీ అన్నది యూ నుండి వీకి నిర్వచింపబడిన ప్రమేయమైనప్పుడు దాని యొక్క వ్యాప్తి టీ యొక్క వ్యాప్తి ఆర్ ఆఫ్ టీ ఎలా నిర్వచిస్తాము? ప్రతిబింబాలు. దాన్ని టీ ఆఫ్ ఆల్ఫా బార్ సచ్ దట్ ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు యూ విచ్ ఈస్ కంటైన్డ్ ఇన్ వి. కనుక ఆర్ ఆఫ్ టీ సదిశ అంతరాళం అని తెలుసు, ఉపాంతరాళం అని తెలుసు. కనుక ఖచ్చితంగా దానికి ఆధారం ఉంటుంది. ఆధారంలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యనే ఏమంటాము? రో ఆఫ్ టీ లేదా ర్యాంక్ ఆఫ్ టీ, దట్ ఈస్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. అలాగే నెక్స్ట్ టీ యొక్క శూన్యత, నల్ స్పేస్ శూన్యంతరాళం. నల్ స్పేస్ ఆఫ్ టీ ఎలా రాస్తారు? ఆల్ఫా బార్ బిలాంగ్స్ టు యూ సచ్ దట్ టీ ఆఫ్ ఆల్ఫా బార్ ఈక్వల్ టు 0 cap, ద 0 వెక్టర్ ఇన్ వి విచ్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ ఆఫ్ టీ కూడా ఉపాంతరాళము, యూకు ఉపాంతరాళం కాబట్టి దానికి కూడా ఆధారం ఉంటుంది. ఆ ఆధారంలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యని గామా ఆఫ్ టీతో రాస్తాము. దాన్ని డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ అంటాము. ఎన్ ఆఫ్ టీ యొక్క పరిమాణము అంటారు. దాన్ని దేంతో సూచిస్తారు? గామా ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు యు అన్నది పరిమిత పరిమాణ సదిశాంతరాళం కనుక ఎన్ ఆఫ్ టీ కూడా దానిలో ఉన్నటువంటిది కనుక అది కూడా పరిమిత పరిమాణ సదిశాంతరాళం అవుతుంది. కనుక ఎన్కు ఖచ్చితంగా ఎవరుంటారు? ఒక ఆధారం ఉంటుంది. ఎన్ యొక్క ఆధారాన్ని ఏమంటారు? ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా 1 బార్ ఎట్సెట్రా ఆల్ఫా కే బార్ అని తీసుకుందాము. అప్పుడు డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఏమవుతుంది? గామా ఆఫ్ టీ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు కే. మరియు టీ ఆఫ్ ఆల్ఫా 1 బార్ ఈక్వల్ టు 0 cap, టీ ఆఫ్ ఆల్ఫా కే బార్ కూడా 0 cap అనేది అవుతుంది. నా ఎస్ అనేది ఎక్కడుంది? ఎన్ ఆఫ్ టీలో ఉంది. అది ఎక్కడుంది? యూలో ఉంది. కనుక ఎస్ ఏమవుతుంది? యూకు ఉపసమితి అవుతుంది. మరియు ఎస్ అనేది ఆధారం కనుక ఎన్ ఆఫ్ టీకు ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్, రుజు స్వతంత్ర సమితి అవుతుంది. ఎప్పుడైతే రుజు స్వతంత్ర సమితి అవుతుందో ఆధార విస్తరణ సిద్ధాంతంను అనుసరించి ఎస్ను యూకు ఆధారమయ్యేట్టుగా దాన్ని విస్తరించవచ్చు. ఎలా విస్తరిస్తారు? ఆల్ఫాలకు అనుగుణంగా కొన్ని బీటాలు కూడా దీనిలో పెడతారు. దాని పేరే S1. సో S1లో ఎవరున్నారు? ఆల్ఫాలు, బీటాలు. అవి కూడా ఎక్కడున్నాయి? అవి యూకు ఆధారంగా మారుతుంది. కనుక యూ యొక్క పరిమాణం ఏమవుతుంది? ఇప్పుడు కే ప్లస్ ఎం. కే ఆల్ఫాలు ఉన్నాయి మరియు ఎం బీటాలు. కనుక యూ యొక్క పరిమాణం ఎంత? కే ప్లస్ ఎం. ఇప్పుడు మనం చూపించవలసినటువంటి థీరం స్టేట్మెంట్లో కుడివైపు భాగం వచ్చేసింది. కుడివైపు ఏముంది? డైమెన్షన్ యూ ఉంది. ఆ డైమెన్షన్ యూ ఏమైపోయింది? కే ప్లస్ ఎం అనేది మనకు ఏర్పడింది. కనుక ఇప్పుడు మిగిలింది చూపిద్దాం. నౌ రో ఆఫ్ టీ ప్లస్ గామా ఆఫ్ టీ ఈక్వల్ టు మనకు ఎం ప్లస్ కే అని మనం ప్రూవ్ చేయాలి. కానీ మనకు ఆల్రెడీ టీ యొక్క కోటి రో ఆఫ్ టీ అన్నది ఎం అని మనం చూపించేస్తే చాలు. ఎందువల్ల? గామా ఆఫ్ టీ విలువ కే అని మనకు తెలుసు కాబట్టి రో ఆఫ్ టీ ఈక్వల్ టు ఎం అని చూపిస్తే చాలు. ఎవరి ఎమ్ము? ఎం బీటాలను ఏర్పరుస్తూ వచ్చాం కనుక ఈ బీటాలకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రతిబింబాలు ఎవరు వాడు? టీ ఆఫ్ బీటా 1, టీ ఆఫ్ బీటా 2 ఎట్సెట్రా టీ ఆఫ్ బీటా ఎం. దీన్ని S2 అనే సెట్గా వేసుకుంటే ఆ S2 అనేది ఎక్కడుంది? ఆర్ ఆఫ్ టీలో ఉంది. ఇప్పుడు S2 అన్నది
ఆర్ ఆఫ్ టీకు ఆధారం అని చూపిద్దాం. నౌ వీఆర్ గోయింగ్ టు షో దాట్ S2 ఫార్మ్స్ ఎ బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు షో దాట్ S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఈ S2 అనేది రుజు స్వతంత్ర సమితి అని చూపిద్దాం. ఇప్పుడు S2లో ఎన్ని సదిశలు ఉన్నాయి? m సదిశలు. కాబట్టి ఎన్ని స్కేలార్లు కావాలి? m స్కేలార్లు కావాలి. వాటి పేర్లు ఏమనుకుందాం? ఏలు అనుకుందామా? A1, A2 ఎట్సెట్రా AM. అవన్నీ ఎక్కడున్నాయి? Fలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలా? వీటన్నింటి యొక్క లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి. అంటే స్కేలార్ ఇంటూ ఫస్ట్ వెక్టర్, సెకండ్ స్కేలార్ ఇంటూ సెకండ్ వెక్టర్, ప్లస్ m స్కేలార్ ఇంటూ mth వెక్టర్. అంటే ఎవరు? A1 టైమ్స్ T ఆఫ్ బీటా 1 బార్ ప్లస్ ఎట్సెట్రా AM టైమ్స్ T ఆఫ్ బీటా m బార్ ఈక్వల్ టు, ఇవన్నీ ఎక్కడుంటాయి? ప్రతిబింబాలు. కాబట్టి ప్రతిబింబాలు ఎక్కడుంటాయి? వీలో ఉంటాయి. కనుక వీలో ఉండేటువంటి శూన్య సదిశ ఎవరు? 0 క్యాప్. నౌ ఇప్పుడు టీ ఎవరు? లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. కనుక దీన్ని రీరైట్ చేసి రాయవచ్చు. ఏమని? T ఆఫ్ A1 బీటా 1 ప్లస్ A2 బీటా 2 AM బీటా m ఈక్వల్ టు 0 క్యాప్. అప్పుడు టీలో ఈ సదిశను పంపించినప్పుడు మనకు 0 క్యాప్ వస్తుంది. టీలో ఈ వెక్టార్ని పంపించినప్పుడు ఏమొచ్చింది? 0 వెక్టార్ వచ్చింది. అంటే ఈ మూలకం ఎక్కడుంటుంది? ఏ మూలకము? A1 బీటా 1 ప్లస్ ఎట్సెట్రా AM బీటా n అనేది ఎక్కడుంటుంది? శూన్యాంతరాళంలో ఉంటుంది. పేరులోనే ఉంది. శూన్యాంతరాళంలో ఏం ఉంటాయి? ఏ సదిశల యొక్క ప్రతిబింబాలు 0 అవుతుందో అటువంటి వెక్టార్లన్నీ శూన్యాంతరాళంలో ఉంటుంది. ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క ప్రతిబింబం 0 వెక్టార్ అయింది కనుక ఇది ఎక్కడుంటుంది? n ఆఫ్ టీలో ఉంది. కానీ n ఆఫ్ టీ అనేది ఫైనైట్ డైమెన్షన్ వెక్టార్ స్పేస్ మరియు n ఆఫ్ టీకి ఆధారం S అనేది ఉంది తెలుసు. కనుక ఈ సదిశను ఏం చేయొచ్చు? Sలో ఉన్నటువంటి మూలకాల యొక్క రుజు సంయోగంగా రాయవచ్చు. ఇప్పుడు Sలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? K మూలకాలు ఉన్నాయి. ఎవరు వాళ్ళు? ఆల్ఫాలు. ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా Kలు ఉన్నాయి. కనుక కొన్ని స్కేలార్స్ B1 ఆల్ఫా 1 ఎట్సెట్రా BK ఆల్ఫా Kగా రాస్తారు. B1 B2 ఎట్సెట్రా BN అనేది Fలో ఉంటుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు రిపీట్. నౌ వీఆర్ గోయింగ్ టు షో దట్ S2 ఈజ్ ఎ లీనియర్లీ ఇండిపెండెంట్. How many vectors are there? M number of vectors are there. So in order to show that it is linearly independent, consider m scalars, namely A1, A2, etc. AM. Therefore, A1 times T of beta 1, etc. AM times T of beta m bar equal to 0 cap. So once again, with this can be rearranged and we can write this as T of A1 beta 1 plus on AM beta m bar equal to 0 cap. Therefore, A1 beta 1, etc. AM beta m belongs to n of T. But n of T is a finite dimensional vector space, and further S is the basis of n of T. Therefore A1 beta 1 etc. AM beta n can be written as linear combination of elements of S. So this can be written as B1 alpha 1 bar plus etc. BK alpha K bar. So now we are going to bring everything on the left hand side. That becomes A1 beta 1 plus on AM beta n equal to B1 alpha 1 bar plus etc. BK alpha K bar. In other words, B1 alpha 1 bar plus etc. BK alpha K bar minus A1 beta 1 bar etc. minus AM beta m bar equal to 0 bar. So what has happened? We got linear combination of alphas and betas. Further, that linear combination is a 0 vector. Now automatically what is going to happen? All the scalars A1 becomes 0, AM becomes 0, B1 becomes 0, BK becomes 0. Why? S1 is linearly independent. S1 రుజు స్వతంత్ర సమితి కనుక ఖచ్చితంగా వీటి యొక్క అదిశలు 0 కావాలి. కనుక S2 అనేది ఏమవుతుంది? ఇప్పుడు లీనియర్లీ ఇండిపెండెంట్ అని వచ్చింది. S2 అనేది రుజు స్వతంత్ర సమితిగా మారిపోయింది. ఎప్పుడైతే రుజు స్వతంత్ర సమితిగా మారిపోయిందో ఇప్పుడు ఇక రెండో పాయింట్ చూపిస్తే చాలు. L of S2 ఈక్వల్ టు R of T అని మనం ప్రూవ్ చేద్దాం. ఎప్పుడు కూడా L of S2 అనేది R of Tకు సబ్సెట్. సో వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ R of T ఈస్ కంటైన్డ్ ఇన్ L of S2. సో గామా బార్ అనేది R of Tలో ఉంది అనుకుందాం. అప్పుడు గామా బార్ ఎవరు? ఒక ప్రతిబింబం. దేని యొక్క ప్రతిబింబం? యూలో ఉండేటువంటి ఒకానొక ఆల్ఫా బార్కు ప్రతిబింబం. అంటే ఏమవుతుంది? గామా బార్ ఈక్వల్ టు T ఆఫ్ ఆల్ఫా బార్. ఒకానొక ఆల్ఫా బార్ యూలో ఉన్నదానికి. కనుక ఇప్పుడు ఆల్ఫా బార్ ఎక్కడుంది? యూలో ఉంది. యూ ఎవరు? ఫైనైట్ డైమెన్షన్ వెక్టర్ S1. దాని ఆధారం ఎవరు? S1. కాబట్టి ఆల్ఫా బార్ని ఏం చేయవచ్చు? S1లో ఉన్నటువంటి మూలకముల యొక్క రుజు సంయోగంగా రాయొచ్చు. ఎన్ని ఆల్ఫాలు ఉన్నాయి?
ఎన్ని ఆల్ఫాలు ఎన్ని బీటాలు ఉన్నాయి? కే ఆల్ఫాలు ఎం బీటాలు ఉన్నాయి. కనుక C1 alpha 1 bar etc. CK alpha K bar plus D1 beta 1 bar plus etc. DM beta M bar का रायच. Therefore T of alpha bar equal to T of C1 alpha 1 bar plus etc. CK alpha K bar plus D1 beta 1 bar etc. DM beta M bar. So this can be written as C1 times T of alpha 1 bar plus etc. CK times T of alpha K bar plus D1 times T of beta 1 bar plus etc. DM times T of beta M bar. So that is nothing but C1 times 0 cap plus etc. CK times 0 cap plus D1 times T of beta 1 plus etc. DM times T of beta n. So that is equal to ఇవన్నీ జీరోస్ అయిపోతుంది మొదట్లోనే. కనుక this becomes D1 times T of beta 1 plus so on DM times T of beta n. That means this is the linear combination of elements of S2. Therefore beta belongs to L of S2. Therefore R of T is subset of L of S2. Hence L of S2 equal to R of T. Therefore S2 forms the basis of R of T. Therefore what is the dimension of R of T? M. That is equal to rho of T. Hence rho of T plus gamma of T equal to dimension of U. సో మరి కుమారు L of S2 ఎప్పుడు కూడా R of Tలో ఉంటుంది. కనుక ఇప్పుడు R of T అన్నది L of S2లో ఉంది అని చూపించడానికి గాను ఒక గామా బార్ను R of Tలో తీసుకున్నాం. ఈ గామా బార్కి అనుగుణంగా ఆల్ఫా బార్ అన్నది యూలో వ్యవస్థితమై గామా బార్ ఈక్వల్ టు టీ ఆఫ్ ఆల్ఫా బార్ అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా బార్ని ఏ విధంగా రాయొచ్చు? యు అనేది దానికి S1 ఆధారం కనుక ఈ గామా బార్ను S1లో ఉన్నటువంటి మూలకాల యొక్క రుజు సంయోగంగా రాయవచ్చు. S1లో ఎవరున్నారు? ఆల్ఫాలు బీటాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఆల్ఫాలు ఉన్నాయి? కే ఆల్ఫాలు. ఎన్ని బీటాలు ఉన్నాయి? ఎం బీటాలు. కనుక ఆల్ఫాలకు అనుగుణంగా సీలు, బీటాలకు అనుగుణంగా డీలు అనే అదిశలు మనం తీసుకుందాం. సో ఎవరు వాళ్ళు? C1 times alpha 1 bar plus etc. CK times alpha K bar plus D1 times beta 1 bar plus etc. DM times beta M bar. కనుక ఇప్పుడు T of alpha bar ఈక్వల్ టు ఏమవుతుంది? T of C1 alpha 1 bar plus etc. CK alpha K bar plus D1 beta 1 bar DM beta M bar. T అన్నది రుజు పరివర్తన కనుక ఆ దిశలను బయటికి తీయవచ్చు. C1 టైమ్స్ అదేమవుతుంది? T of alpha 1 plus etc. CK times T of alpha K plus D1 times T of beta 1 plus etc. DM times T of beta M. కానీ ఆల్ఫాలన్నీ ఎక్కడున్నాయి? S1లో ఉన్నాయి. S1 ఎక్కడుంది? N of Tలో ఉంది. కనుక ఆల్ఫా 1 యొక్క ప్రతిబింబం 0 క్యాప్. అలాగే T of alpha K వాల్యూ కూడా ఏమవుతుంది? 0 క్యాప్. కనుక మొదటి K పదాలు కూడా K0 వెక్టార్లో వస్తాయి. ప్లస్ D1 T టైమ్స్ ఆఫ్ బీటా 1 ప్లస్ ఎట్సెట్రా DM టైమ్స్ T ఆఫ్ బీటా M అని అవుతుంది. అంటే ఏమవుతుంది? మొదటివన్నీ జీరోస్ కాబట్టి ఇది కేవలం D1 T టైమ్స్ ఆఫ్ బీటా 1 ప్లస్ ఎట్సెట్రా DM టైమ్స్ T ఆఫ్ బీటా Mగా రాస్తాము. అంటే ఏమైంది? S2లో ఉన్నటువంటి మూలకముల యొక్క రుజు సంయోగంగా దీన్ని వ్యక్తపరిచినాం. కనుక R of T అనేది ఎక్కడుంది? L of S2లో ఉంది. కనుక L of S2 ఈక్వల్ టు R of T అనగా R of Tను S2 జనితం చేస్తుంది. సో జనితం చేస్తుంది అని చెప్పాము. S2 అనేది రుజు స్వతంత్ర సమితి అని చెప్పాము. కనుక S2 అనేది R of Tకు ఆధారంగా మారుతుంది. కనుక దీనిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఎంత? M. కనుక రో ఆఫ్ T ఈక్వల్ టు ఎంత అవుతుంది? M అవుతుంది. కనుక రో ఆఫ్ T ప్లస్ గామా ఆఫ్ T ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ U అని మనం ప్రూవ్ చేయడం అయింది. I hope this is clear to one and all. Thank you for watching this video.